హైదరాబాద్లో భారీగా బంగారం పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో 34.78 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఎస్ఓటీ పోలీసులు, మాదాపూర్ ఆర్జీఐ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. 2 వాహనాల్లో 34.78 కేజీల బంగారంతో పాటు 43.60 కిలోల వెండిని సీజ్ చేశారు. పట్టుబడ్డ నగలు విలువ 23 కోట్లు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, బంగారం వెండి పట్టివేతపై అప్డేట్స్ ఏంటి? అనిల్, ఈ లోక్సభ ఎలక్షన్ సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్రమంగా డబ్బు కానీ, బంగారం కానీ, ఇతర వస్తువులు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎస్పెషల్లీ ఇటు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఎస్ఎస్టీలు, ఎస్ఎస్టీ టీమ్స్ ఏర్పాటు చేయగా, ఇటు పోలీసులు కూడా ఇటు ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్లతో పాటు ఈ స్పెషల్ గా సర్వీలియన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఎస్ఓటీలు కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, పోలీసులు కానీ వీళ్ళంతా కూడా అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ వాళ్ళకు వచ్చిన టిప్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి వాళ్ళు కూడా రైడ్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే నిన్న శంషాబాద్ లో అక్రమంగా గోల్డ్ తరలిస్తున్నారని వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ తోటి వెహికల్స్ చెక్ చేస్తుండగా భారీగా 23 కోట్ల రూపాయల విలువ చేసే గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే వెండిని కూడా ఇటు ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు, అలాగే ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పిఎస్ కు సంబంధించిన పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ 23 crores ఆఫ్ వర్త్ ఉన్న ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ వెండిని పట్టుకున్నారు. సో దానిలో మొత్తం 34 కేజీస్ ఆఫ్ గోల్డ్ ఉండగా, అలాగే 43 కేజీస్ ఆఫ్ వెండి ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు కూడా లేకపోవడంతో ఎస్ఓటి పోలీసులు ఈ గోల్డ్ అలాగే వెండి సీజ్ చేసి అక్కడ ఉన్న ఎఫ్ఎస్సి టీమ్స్, అంటే ఎలక్షన్ సర్వీలియన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అప్పగించారు. సో ఆ తర్వాత వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ శాఖ పన్ను అధికారులను పిలిచి వాళ్ళకి పూర్తి గోల్డ్ అంతా కూడా వాళ్ళకు సబ్మిట్ చేశారు. సో దీనిపైన విచారణ అయితే జరుగుతుంది. యాక్చువల్ గా దీన్ని ప్రాథమిక విచారణలో వీళ్ళు తెలిసింది ఏంటంటే, ముంబై నుంచి హైదరాబాద్ కు ఈ గోల్డ్ ను తరలిస్తున్నారు. సో తరలిస్తున్న గోల్డ్ ఏదైనా ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 50,000 రూపాయలకు పైగా ఆ డబ్బు తరలించినా, అలాగే గోల్డ్ కూడా హెవీ అమౌంట్ తరలించినా దానికి సంబంధించిన పూర్తి పత్రాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు అడిగినప్పుడు వాటిని చూపిస్తే, దానికి సరైన డాక్యుమెంట్స్ చూపిస్తే పంపిస్తారు. కానీ వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడం తోటి ఈ గోల్డ్ అలాగే వెండిని సీజ్ చేసి ఇటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశారు. యాక్చువల్ గా పోలీసులు పట్టుకున్నప్పుడు 50,000 నుంచి 10 లక్షల విలువ ఉన్న వస్తువులను పట్టుకుంటే వీళ్ళే అటు స్థానికంగా ఎంఆర్ఓ లేకపోతే ఆర్డీఓ వాళ్ళకి అప్పగిచ్చేస్తారు. సో 10 lakhs ఎబో ఏదున్నా కూడా అదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పిలిచి వాళ్ళకి అప్పగిస్తారు. ఆ తర్వాత విచారణ అంతా కూడా ఐటీ డిపార్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి నిన్న కూడా ఈ 23 crores ఆఫ్ వాల్యూ ఉన్న గోల్డ్ అండ్ వెండి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి ఇదంతా కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు కేవలం ఇక్కడే కాకుండా స్టేట్ వైడ్ గా ఈ లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి స్టేట్ వైడ్ గా ఇట్లాంటి సర్చెస్ అనేది చాలా వరకు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం స్టేట్ వైడ్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 120 కోట్ల రూపాయల డైరెక్ట్ లిక్విడ్ క్యాష్, దీంతో పాటు 50 కోట్ల ఆల్మోస్ట్ 50 crores విలువైన గోల్డ్, అది కూడా అన్అకౌంటెడ్, అంటే దానికి ఎలాంటి లెక్కపత్రాలు లేని గోల్డ్ కూడా పట్టుకున్నట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. సో ఈ తనిఖీలు అనేటివి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయే వరకు ఈ తనిఖీలు, స్పెషల్ తనిఖీలు ఉంటాయి. ఇటు ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్, దాంతో పాటు స్పెషల్ టీమ్స్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ అన్ని కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ చేస్తూనే ఉంటాయని పోలీసులు చెప్తున్నారని. రైట్ సదానందం, థ్యాంక్ యూ.